నమస్తే, వెల్కమ్ టు వి న్యూస్ గుడివాడ. ముందుగా హెడ్లైన్స్. బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమంలో భాగంగా గంగాధర్పురంలో పర్యటించిన వెనుగండ్ల రాము ఇంటింటికి వెళ్లి జనసేన టీడీపీ ప్రభుత్వంలో ప్రజలకు అందించే సంక్షేమ పథకాలను వివరించిన నేతలు. పెద్దలింగాల గ్రామంలో నిర్మించిన రైతు భరోసా మరియు నూతన సచివాలయాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే కొడాలి నాని. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను 99% నెరవేర్చిన ఏకైక ముఖ్యమంత్రి జగన్ అంటూ కొనియాడిన ఎమ్మెల్యే. ఆశా వర్కర్ల అక్రమ అరెస్టును ఖండిస్తూ ప్రభుత్వాన్ని నిలదీసిన సిఐటియు నాయకులు. విజయవాడ వెళ్తున్న ఆశా వర్కర్లను అరెస్టు చేసి అదుపులోకి తీసుకున్న పోలీసులు. గుడివాడ రూరల్ మండలం టీడీపీ ఇన్ఛార్జ్ వెనుగండ్ల రాము బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమంలో భాగంగా పర్యటించడం జరిగింది. గంగాధరపురం చిన్నెరుకుపాడులో జనసేన నాయకులతో కలిసి పర్యటించిన వెనుగండ్ల రాము ఇంటింటికి వెళ్లి తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రజలకు అందించే సంక్షేమ పథకాలను వివరిస్తూనే ప్రజా సమస్యలను అడిగి తెలుసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు, జనసేన ఇన్ఛార్జ్ బురగడ్డ శ్రీకాంత్, మండల టీడీపీ అధ్యక్షుడు వాసే మురళి, జనసేన అధ్యక్షుడు ఇంటూరి గజేంద్ర, జిల్లా కార్యదర్శి పేర్ని జగన్, జడ్పీ మాజీ వైస్ చైర్మన్ సాయిన పుష్పావతి, పార్టీ నాయకులు డాక్టర్ గోజ్జి సత్యనారాయణ, గుత్తా చంటి, కొడాలి రామరాజు, ఎర్లగడ్డ సుధారాణి, లింగం ప్రసాద్ ఇతరులు పాల్గొనడం జరిగింది. బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ ప్రోగ్రాము ప్రకారం ఇంటింటికి తెలుగుదేశం అనే నినాదంతో మేము గంగాధరపురంలో తిరగడం జరుగుతుంది. ఇక్కడ సమస్యలు చూస్తుంటే చాలా దారుణంగా ఉన్నాయి. రోడ్ల మీద రోడ్డు అంతా డ్రైనేజ్ రోడ్ లాగా నడుస్తూ ఉంది. అక్కడికి తెలుగుదేశం ప్రభుత్వంలో వేసిన సిమెంట్ రోడ్లు మాత్రం ఉన్నాయి. అయినా కానీ సిమెంట్ రోడ్లు ఉన్నా కానీ వాటి మీద కూడా పూర్తిగా డ్రైనేజీతో నిండిపోయి ఉంది. ఇంత దుర్భరమైన పరిస్థితుల్లో మన దేశ ప్రజలు ఇంకా బతకాల్సి వస్తుందంటే 21వ శతాబ్దంలో తల దించుకోవాల్సిన విషయం. ఇంత దుర్మార్గమైన పాలన అసలు ప్రపంచం ఎప్పుడూ చూడలేదు దీంట్లో. అదీగాక ఈరోజు చూసుకుంటుంటే మనకేమవుతుందంటే ఎక్కడికి వెళ్ళినా కానీ ఈ సమస్యల మధ్యలో వచ్చి ఇప్పుడు ఆల్రెడీ ఎమ్మెల్యే ఏం చేస్తున్నారంటే ఆల్రెడీ ఎప్పుడో కట్టేసిన బిల్డింగ్ని మళ్ళీ రీఓపెన్ చేసుకుంటా ఈ టైప్లో అడావడి చేసుకుంటా తిరుగుతూ ఉన్నాడు. దానికి కూడా ఆల్రెడీ గొప్ప విషయం ఏంటంటే ఆల్రెడీ గుడివాడలో హౌస్ అరెస్టులు స్టార్ట్ అయిపోయినాయండి. ఈయన పర్యటిస్తుంటే ఎంత దారుణం అంటే మన మోటూరు గ్రామం వెళ్ళినప్పుడు అందరినీ హౌస్ అరెస్టులు చేసి అక్కడ సభ గొప్పగా నిర్వహించానని చెప్పి అనుకుంటా ఉన్నాడు. ఇలాంటి సంస్కృతి చివరికి ఇట్లా వచ్చింది. ఎందుకంటే రోడ్డు మీద తిరిగే పరిస్థితి లేదు. రేపొద్దున జగనన్న తిరిగినట్టుగానే ఈయన కూడా పరదాలు కట్టుకుని తిరుగుతాడేమో త్వరలో చూసుకోవాలి మరి. ఇంకా ఎందుకంటే జనాలు రోడ్ల మీద తిరగనిచ్చే పరిస్థితి ఎక్కడ కనపట్లేదు. ఎక్కడైనా మీరు చూస్తుంటే వెళ్ళిపోయి పోలీసులను పెట్టుకుని సభలు నిర్వహించుకుంటా హౌస్ అరెస్టులు చేసేసి సభ నిర్వహించి చాలా గొప్పగా చేశానని చెప్పి ఫీల్ అవుతా ఉండే పరిస్థితికి వచ్చాడు చివరికి. ఎప్పుడన్నా జరిగిందా గుడివాడలో హౌస్ అరెస్టులు చేయాల్సిన పరిస్థితి? ఒక ఎమ్మెల్యే మీటింగ్ పెడితే హౌస్ అరెస్టులు చేయాల్సిన పరిస్థితి ఎప్పుడైనా వచ్చిందా? మీరు ఒక్కసారి ఆలోచించండి. ఎంత దారుణమైన పరిస్థితిలో గుడివాడ పడిపోయింది. సో ఇతనికి కూడా పరదాలు చుట్టుకుని వెళ్తాడు ఇక్కడి నుంచి. సో ఏదైనా కానీ ప్రజలందరూ కలిసి ఐకమత్యంగా పోరాడుతూ ఉన్నారు. వాళ్ళ బాధలన్నీ వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఏంటంటే రోడ్డు మీదకి వస్తే ఎమ్మెల్యే కనపడితే బాధలు చెప్పుకుందామని చూస్తారు ఎవరైనా కానీ. అలాంటిది కనీసం వాళ్ళకి చెప్పుకునే పరిస్థితి కూడా లేకుండా 5 ఏళ్ళు అయిపోయింది. 5 ఏళ్ళ నుంచి ఎటు దొరకలేదు. ఎలక్షన్ టైంలో వస్తారు కదా, ఇప్పుడన్నా సమస్యలు చెప్పుకుందామని ప్రజలందరూ ఎదురు చూస్తూ ఉన్నారు. అయినా కానీ ఏమాత్రం అవకాశం అనేది ఇవ్వకుండా తిరుగుతూ ఉన్నాడు ఎమ్మెల్యే. ఇతను పంపించే టైం వచ్చేసింది. మనం అందరం
మనం అందరం ఇలాగే ఇంకొక 3 నెలలు ఓపిక పడితే మన గవర్నమెంట్ తెచ్చేసుకుని మనం ఇక్కడ ప్రజా వ్యవస్థ ఏర్పాటు చేసుకుందాం మళ్ళీ. ఓకే, ఇక్కడ ఉన్న ప్రతి ప్రాబ్లంని నేను సాల్వ్ చేసుకొస్తాను. రైతులే కాదు, ఉద్యోగస్తులే కాదు, రోడ్లే కాదు, డ్రైనేజ్లే కాదు, కాలువ పూడికలే కాదు, ఇవన్నీ కూడా వ్యవస్థలో ప్రతి వ్యవస్థ సక్రమంగా పనిచేసేటట్టుగా చేస్తానని చెప్పేసి అందరికీ మాటిస్తున్నాను. అంతేకాకుండా కనీసం 5 ఏళ్లలో 10,000 ఉద్యోగాలు గుడివాడ వచ్చేటట్లుగా కృషి చేస్తానని చెప్పేసి కూడా మీ అందరికీ మనవి చేసుకుంటూ జై తెలుగుదేశం, జై జనసేన. బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమాన్ని ప్రారంభించాం. పెద్ద ఎత్తున గంగాధరపురంలో ప్రజలందరూ కూడా స్వాగతం పలకటం, తప్పకుండా ఈసారి తెలుగుదేశం గెలిపిస్తామని చెప్పడం జరుగుతుంది. వాళ్ళు ఈ ప్రభుత్వం గత 5 సంవత్సరాల నుంచి చుక్కలు చూపించాడు, అరచేతిలో వైకుంఠం చూపించాడు. ఏది చెప్పినా అబద్ధాలు మాట్లాడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి. కేవలం ఒక దొంగకు తాళం ఇస్తే ఏమవుతుందో అదే పరిస్థితి మన రాష్ట్రానికి అయింది. వాళ్ళ రాష్ట్రం అన్ని విధాలా వెనకబడిపోయాం. ఈ దుర్మార్గుడు కేవలం దాచుకోవడం తప్ప రెండో పని లేదు. మీ అందరికీ ఈ రోజున ఆయన చెప్పింది ఒక్కటి కూడా అమలు కాల, పచ్చి అబద్ధాలు ఈరోజు కూడా మాట్లాడుతున్నాడంటే కేవలం ప్రజల యొక్క దృష్టి మళ్లిస్తాకి ప్రయత్నం చేస్తున్నాడు. ఈరోజు 20 సంవత్సరాల నుంచి కొడాలి నాని ఎన్నుకుంటున్నారు. మరి మీ గంగాధరపురానికి ఏ కుటుంబానికి ఏం న్యాయం చేశాడు? మీ గంగాధరపురానికి ఎన్నిసార్లు వచ్చాడు ఈ 5 ఏళ్లలో? ఈ దుర్మార్గుడు కేవలం సొల్లు కవులు చెప్పుకుంటా కాలం గడిపాడు తప్ప ఏమీ చేయలేదు. ఒక మంత్రి అయిన తర్వాత అడ్డగోలుగా దోచుకున్నాడు రాష్ట్రాన్ని, గుడివాడ నియోజకవర్గాన్ని అన్ని విధాలా దోచుకున్నాడు. ఓ పక్కన పేకాట, ఇసుక దోపిడీ, మట్టి దోపిడీ, ఆఖరికి ఆడు మనుషులు గంజాయి అమ్ముతారంటే ఇంత దౌర్భాగ్య స్థితి ఎప్పుడు రాలా గుడివాడికి. ఈ రోజున ఈ వ్యసనాలకి మన పిల్లల్ని అలవాటు చేద్దామా? మన భవిష్యత్తు ఏంటి, మన పిల్లల భవిష్యత్తు ఏంటో గుడివాడ నియోజక ప్రజలకి ఆలోచన చేయాలి. ఈ దుర్మార్గుడు మనం వేసే ఓటు దేనికోసం వేస్తున్నాం? పని చేస్తాకి గుడివాడ నియోజకవర్గ పేద ప్రజలు కానీ ఈ గుడివాడ అభివృద్ధిలో కానీ పనిచేయాలని చెప్పి ఓటేస్తున్నాం. కానీ ఈ దుర్మార్గుడు తిట్టుతున్నాడు మనని, అంటే తిట్టించుకుంటాకి మనం ఓటేస్తున్నాం అన్నమాట. ఇంత దుర్మార్గుడిని ఏం చేయాలి? దయచేసి ప్రజలు ఆలోచన చేయండి. ఒక అవకాశం వెనుగల రాముకి ఇవ్వండి. గత 20 సంవత్సరాలు గుడివాడిని సర్వనాశనం చేసింది కొడాలి నానియే. ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఒక పక్కన సైకో, అలా విధంగా ఇక్కడ సైకో గుడివాడలో తయారయ్యాడు 20 సంవత్సరాల నుంచి. మళ్ళీ నేను గెలుస్తానని మాట్లాడుతున్నాడు బయట. ఏ ధైర్యం చూసి మాట్లాడుతున్నాడు ఈ దుర్మార్గుడు? కేవలం జేబులు మన జేబులు ఖాళీ చేసి ఆడి జేబులు నింపుకుంటున్నాడు. కొన్ని వేల కోట్లు దోశాడు. ఈరోజు గతంలో కూడా చంద్రబాబు నాయుడు ఏ విధంగా అభివృద్ధి చేశాడు మీ అందరికీ తెలుసు. మీ గ్రామంలో కానీ అదేవిధంగా టిట్కో ఇళ్ళే కానీ ఏ విధంగా బ్రహ్మాండమైన ప్రగతి తీసుకొచ్చాం. కానీ ఈ దుర్మార్గుడని రంగులేసి మసిపూసి మారేడుకాయలాగా ఏదో మాటలు సొల్లు కౌరులు చెప్తున్నాడు. ఇవన్నీ ఆ కష్టం పడింది ఎవరు? ఆనాడు చంద్రబాబు నాయుడు గారు టిట్కో ఇళ్ళు బ్రహ్మాండంగా 85-90% పూర్తి చేశాం. ఈ దుర్మార్గుడు అధికారం వచ్చిన తర్వాత రివర్స్ టెండరింగ్ పేరుతో దాన్ని సర్వనాశనం చేశాడు. ఇవాళకి సరైన వసతులు కల్పించాల. అదే ఎంతోమంది దాంట్లో బ్రోకర్, ఇవాళ పొద్దున్నే మీరు టిట్కో వెళ్ళగలిగితే 10 మంది బ్రోకర్లు కనపడతారు. దేనికోసం ఇంత దుర్మార్గంగా పాలన సాగుతుంది? కేవలం చిన్న కొంటి సాగులు చెప్పి ఎంతోమంది లబ్ధిదారుల్ని తీసేయడం. ప్రతి ఒక్కరికి ఎవరైతే గతంలో మనం అలర్ట్ చేశామో అందరికీ ఇప్పిస్తా అని చెప్పి మాటిస్తున్నా. దయచేసి వాళ్ళు నమ్మండి. ఈ యొక్క అవకాశం గంగాధరపురం గ్రామంలో ఇంటింటికి కార్యక్రమంలో వెనుగల రాము గారు పర్యటించడం జరుగుతుంది. ఈ గ్రామం ఎంత దారుణంగా ఉందంటే, గతంలో మేము సర్పంచ్గా చేసినప్పుడు అభివృద్ధి తప్ప ఈ 4.5 సంవత్సరాలు కనీసం పట్టుడు మట్టిగాడు వేసిన దాఖలాలు లేవు. ఈ డ్రైనేజీ వ్యవస్థ చూస్తుంటే మురుగంతా రోడ్ల మీదే. ఇది గతంలో చూస్తుంటే మా గ్రామానికి ఇక్కడ రాయిగుంట చెరువు ఒకటి ఉండేది. దాన్ని గతంలో పూర్వీకులు ఈ గ్రామానికి ఇచ్చారు. దేనికంటే అక్కడ శ్మశానం వాడుకుంటే దానిలో స్నానం చేయడం కోసం ఆ చెరువుని గ్రామానికి ఇస్తే ఈ గుడివాడ శాసనసభ్యులు తాడు చెట్టు అంతా లోతులు తవ్వి మట్టంతా ఆక్రమించుకున్నాడు. కనీసం 10 లక్షల రూపాయలు గ్రామ సముదాయం ఇచ్చేశాడు. ఇవాళ ఈ గ్రామానికి మీరు ఏం చేశారు? గత ఈ 4.5 సంవత్సరాల్లో గతంలో మేము తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అంగన్వాడీ బిల్డింగ్ పూర్తిగా పాడైపోతే అద్దెంట్లో పిల్లలు ఉన్నప్పుడు దానికి గ్రాంట్ తెచ్చి అంగన్వాడీ బిల్డింగ్ కట్టించింది మేము. ఈ కమ్యూనిటీ వాళ్ళు కూడా పాడైపోతే దాన్ని చేసింది కూడా మేము సర్పంచ్గా ఉన్నప్పుడే. ఈ 4.5 సంవత్సరాల్లో దాచుకోవడం తప్ప యువత ఉద్యోగాలు లేవు. కనీసం
వీళ్ళు మద్యానికి బానిసయ్యి గంజాయికి అలవాటు పడుతున్నారు యువత అంతా. గంగాధరపురం అంటే కేవలం ఖచ్చితంగా ఎక్కువగా ఉండేది ఎస్సీలు. ఎస్సీలకి ఏం చేసావు? ఇవాళ జగన్మోహన్ రెడ్డి వస్తాడు రేపు నుంచి, ఎలక్షన్ 4 నెలల ఉందని వస్తాడు, జనాలకు బిస్కెట్లు వేసి చేస్తాడు లేబర్కి. అంతే తప్ప ఈ 4.5 సంవత్సరాల గ్రామానికి ఏం చేసామని మేము సభాముఖకు తెలియజేస్తున్నాం. చర్చ మీద కూర్చుందాం ఈ గంగాధరపురంలో. కనీసం 20 సంవత్సరాల నుంచి నేను ఎమ్మెల్యేగా చేశారు గ్రామాల్లో. ప్రతిసారి కూడా ఈ దళితులందరూ నేను నమ్మి ఓటేశారు. ఎన్నిసార్లు మోసం చేస్తారు? ఈ గ్రామానికి అయినా ఒకరోజైనా వచ్చారా? ఇదే చూద్దాం. శాసనసభ్యుడికి ఇక ఆఖరి రోజు వచ్చినాయి. ఖచ్చితంగా గుడివాడ కొడాలని ఖచ్చితంగా వారగొట్టాలి. ఎందుకంటే గతంలో చూసాం తెలుగుదేశం పార్టీ అధికారులు ఉన్నప్పుడు అనేక ఎస్సీల సంక్షేమ కార్యక్రమాలు ఉన్నాయి. గతంలో చనిపోతే చంద్రన్న బీమా ఎవరు చచ్చిపోయినా కానీ 5,000 ఇచ్చేవాళ్ళు. తర్వాత 50 సంవత్సరాల లోపు ఉంటే మళ్ళీ 2 లక్షల రూపాయలు బీమా వచ్చేది. ఈ ప్రభుత్వం వచ్చినాక ఈ దళితులకు ఏం చేశాయి ఈ ముఖ్యమంత్రి? ఉండా పథకాలను తీసి కార్పొరేషన్ లోన్లు ప్రతి సంవత్సరం కూడా గ్రామాల్లో 4 లోన్లు 5 లోన్లు వచ్చేది. 5 సంవత్సరాల 50 మంది దళిత సోదరులు బాగుపడేవాళ్ళు. ఏదో ఒక వ్యాపారం చేసుకుని కార్పొరేషన్ లోన్లు పొంది. లోన్లు లేవు, విదేశీ విద్య లేదు, అమ్మఒడి లేవు. అమ్మఒడి ఒకరికి 2 పిల్లలు ఒక బడి మానిపించుకోవాలి. ఈ ప్రభుత్వం ఒకటే. రేపు మన ప్రభుత్వం వస్తే ఎంతమంది పిల్లలు అంతమందికి అమ్మఒడి వస్తుందమ్మా. కేవలం ఇది ఖచ్చితంగా మీరు కృషి చేసుకోవాలి. అట్లాగే 18 సంవత్సరాల వాళ్ళందరూ కూడా ప్రతి నెల 1,500 రూపాయలు వస్తుంది మనకి ప్రతి మహిళలకి. అట్లా 60 సంవత్సరాల వరకు ప్రతి నెల వస్తుంది. అంటే సంవత్సరానికి 18,000 రూపాయలు బాబు గారు ఇస్తారు. మీ అందరూ అర్థం చేసుకోవాలి. దళితులందరూ అభివృద్ధి చెందాలి. ఖచ్చితంగా ఎన్నో కార్యక్రమాలు యనగల రాము గారు చేస్తున్నారు గ్రామానికి. ఇప్పటికే చర్చిల్లో కానీ మసీదులు కానీ అనేక కార్యక్రమాలు సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. బడుగు బలహీన వర్గాలకు బాగుపడాలంటే ఖచ్చితంగా గురువాడ నియోజకవర్గం నుంచి యనగల రాము గారిని అత్యంత మనం గెలిపి తెలుగుదేశం పార్టీ తరఫున వెనిగళ రాము గారు, రావి వెంకటేశ్వర గారు అచ్చంగా ఎస్సీ వాళ్ళలో ఉన్నటువంటి ఈ గంగాధరపురం ఆనాడు మహానుభావుడు నందమూరి తారక రామారావు ఇక్కడ ఉన్నటువంటి అంబేద్కర్ సాక్షిగా ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్లిన వ్యక్తి ఎన్టీఆర్ పార్టీ. అదే పార్టీలో పనిచేస్తున్న వెనిగళ రాము గారు కూడా అదే స్ఫూర్తితో పనిచేస్తూ ముందుకెళ్తా ఉన్నాడు. నేనున్నానని చెప్పి భరోసా ఇస్తూ మేము కూడా ఆయన తరఫున మేమందరం కూడా మరి గంగాధరపురం గ్రామ ప్రజలకి నేను ఎటువంటి అభివృద్ధి చేశానో ఈ గ్రామ ప్రజలందరికీ తెలుసు. ఎంత దీనికి డబ్బులు వచ్చే విధంగా కూడా మేమందరూ కూడా రాముగారి నాయకత్వాలు పనిచేస్తారని తెలియపరుచుకుంటూ అందరూ కూడా రాముగారికి అండగా నిలబడాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటారు. నందివాడ మండలం పెద్దలింగాల గ్రామంలో నూతనంగా నిర్మించిన గ్రామ సచివాలయం మరియు రైతు భరోసా కేంద్ర భవనాలను ఎమ్మెల్యే కొడాలి నాని మహిళా ప్రజా ప్రతినిధుల చేత ప్రారంభోత్సవం చేయించారు. తొలుత గ్రామ పొలిమేరలో ఎమ్మెల్యే నానికి వైఎస్ఆర్సీపీ శ్రేణులు ప్రజానికం గజమాలతో ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా జరిగిన సభలో ఎమ్మెల్యే కొడాలి నాని మాట్లాడుతూ నందివాడ మండలంలో దశాబ్దాల త్రాగునీటి సమస్యకు సీఎం జగన్ సహకారంతో శాశ్వత పరిష్కారం చూపించామని ఎమ్మెల్యే కొడాలి నాని అన్నారు. 110 ఎకరాల త్రాగునీటి చెరువు 2 మండలాల్లో 3 చొప్పున 6 హెడ్ వాటర్ ట్యాంకుల నిర్మాణానికి సీఎం జగన్ 210 కోట్ల నిధులను ఇప్పటికే మంజూరు చేశారని ఎమ్మెల్యే నాని తెలియజేశారు. నిన్నత సమయమైన 18 నెలల్లో నిర్మాణ పనులను పూర్తి చేసి మారుమూల గ్రామానికి సైతం నిర్విరామంగా సురక్షిత త్రాగునీరు అందిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ రాష్ట్ర నాయకులు దుక్కిపాటి శశిభూషణ్, ఎంపీపీ పెయ్యాల ఆదం, జడ్పీటీసీ కందుల దుర్గాకుమారి, వైస్ ఎంపీపీ పూడి సుధాకర్, గుడివాడ మార్కెట్ యార్డ్ చైర్మన్ మట్టా నాగమణి, జాన్ విక్టర్, సర్పంచ్ కల్పాల సుధారాణి, ఎంపీటీసీ గోవాడ నిర్మలాకుమారి, వైసీపీ యువజన విభాగ జిల్లా అధ్యక్షుడు మెరుగుమాల కాళీ తదితరులు పాల్గొన్నారు. దాదాపు 45 లక్షల రూపాయలతో సచివాలయ బిల్డింగు, అదేవిధంగా 30 లక్షల రూపాయలతో ఆర్బీకే సెంటర్ ఇక్కడ ప్రారంభించడం జరిగింది. ఈ సచివాలయంలో ఈ గ్రామానికి సేవలు అందించడానికి అని చెప్పి 10 మందిని ఎంప్లాయీస్ నియమించడం, అదేవిధంగా ఆర్బీకేలో 2 ఉంటారు, 3 ఉంటారు, ఒకళ్ళు ఆర్బీకేలో ఒకళ్ళు 11 మంది ఇక్కడ ఉద్యోగాలు చేస్తూ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలకి కావాల్సినటువంటి సంక్షేమ కార్యక్రమాలు, వాళ్ళకు అవసరమైనటువంటి సర్టిఫికేట్లు అందించడానికి ఈ గ్రామంలో 10 మందిని ఎంప్లాయీస్ని, రైతులకు కావాల్సినటువంటి ఎరువులు లేదా పురుగు మందులు, ఇక్కడ ఎరువులు అవసరం లేదేమో, చెరువులన్నీ ఇక్కడ రైతుకి ఏ అవసరం ఉన్నా కూడా ఈ రైతు బజార్లో చెప్తే వాళ్ళకి 24 గంటల్లో తీసుకొచ్చి ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి గారు రాష్ట్ర వ్యాప్తంగా 16,000 గ్రామాల్లో పెడతాం జరిగింది. ఈరోజు ఎక్కడా కూడా భారతదేశంలో ఈ సచివాలయ వ్యవస్థ కానీ ఈ ఆర్బీకే సెంటర్లు కానీ
హెల్త్ క్లినిక్లు కానీ ఎక్కడ కూడా లేవు. మన దగ్గర మన పిల్లలకే ఒక్కొక్క సచివాలయంలో 10 మందికి చొప్పున 1,75,000 మందికి ఉద్యోగాలు ఇచ్చి, గవర్నమెంట్ ఉద్యోగాలు, ఏం టెంపరీ ఉద్యోగాలు కాదు. అదేవిధంగా 2 లక్షల మంది వాలంటీర్లను పెట్టి ప్రజలకి ప్రభుత్వానికి మధ్యలో వాలంటీర్లు వర్క్ చేయాలి. ప్రజలు ఆఫీసుకు రాకుండా మీరే వాళ్ళ ఇంటికి వెళ్ళి ఏం కావాలన్న అప్లికేషన్ పెట్టించుకోవటం, వాళ్ళకి రావాల్సినవి కానీ వాళ్ళకి కావాల్సినవి కానీ వాళ్ళకి అందజేసేటువంటి కార్యక్రమాన్ని అందించాలి. ప్రతి గ్రామంలోనూ 10 మంది ఎంప్లాయీస్ ఉంటే ఆ ఊర్లో ఏ చిన్న సమస్య ఉన్నా పరిష్కరించడానికి వీలవుతుందని చెప్పి ఈ సచివాలయాలని, ఆర్బీకేలని మొట్టమొదట భారతదేశంలోని రాష్ట్రంలో తీసుకొచ్చారు. అదేవిధంగా స్కూల్ పిల్లలకి చదువులు చెప్పించాలని చెప్పి వాళ్ళకి ఈ గ్రామాల్లో దాదాపు 48 లక్షలు పెట్టి నాడు నేడులో స్కూల్ బిల్డింగుల్ని, వాళ్ళకి కావాల్సినటువంటి కూర్చునేటువంటి కుర్చీలు, బల్లలు, క్లాస్ రూమ్స్, ఇంగ్లీష్ మీడియం విద్య, వాళ్ళకి కావాల్సినటువంటి బట్టలు, పుస్తకాలు అన్నీ కూడా ప్రభుత్వమే అందించి కార్పొరేట్ స్కూల్కి ధీటుగా గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి పేద పిల్లల్ని చదివించాలని చెప్పి ముఖ్యమంత్రి గారు దీనికోసం ఒక 48 లక్షల రూపాయల బిల్డింగులకి, ఇతర స్టేట్ గవర్నమెంట్ నుంచి బట్టలు కానీ పుస్తకాలు కానీ ఇవన్నీ కూడా అందించడం జరిగింది. అది ఎవరు కూడా మనం అడగల. స్కూల్ బిల్డింగ్ బాగు చేయమని చెప్పి, లేకపోతే స్కూల్ పిల్లలకి కుర్చీలు బల్లలు ఎంచమని చెప్పి, గ్రీన్ బోర్డులు వేయమని చెప్పి, వాళ్ళకి బట్టలు ఇవ్వమని చెప్పి, బూట్లు ఇవ్వమని చెప్పి, సాక్స్లు ఇవ్వమని చెప్పి, పుస్తకాలు ఇవ్వమని చెప్పి, ఇంగ్లీష్ మీడియం విద్య నేర్పమని చెప్పి మనం ఎవరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని వెళ్ళి అడగల. అయినా కూడా పిల్లలకి విద్య నేర్పుతా మళ్ళీ తల్లి అకౌంట్లకి ఈ గ్రామంలో 98 లక్షల రూపాయలు ఈ గ్రామానికి అమ్మఒడి కింద ఇచ్చాడు ఆయన. చదువుకునేటువంటి పిల్లల తల్లి అకౌంట్లకి 4 సంవత్సరాల్లో ఒక్కొక్క విద్యార్థులు ఉన్నటువంటి తల్లి అకౌంట్కి దాదాపు 4 దఫాలు 60,000 రూపాయలు చొప్పున 90 లక్షల రూపాయలు ఇక్కడ ఇవ్వటం జరిగింది. అదేవిధంగా ఆసరా డ్వాక్రా మహిళలకి ఉన్నటువంటి రుణాలని పూర్తిగా 4 దఫాలుగా వాళ్ళకు ఉన్నటువంటి అప్పుని ఈ రాష్ట్ర వ్యాప్తంగా 26,000 కోట్ల రూపాయల అప్పుల్ని మహిళా తల్లుల అకౌంట్లకి ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. 45 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల లోపు మహిళలకి మరి భరోసా అని చెప్పి ప్రతి మహిళకి 75,000 రూపాయలు. అదేవిధంగా వృద్ధులకు కానీ, వితంతులకు కానీ, వికలాంగులకు కానీ ఈరోజు 3,000 రూపాయలు పెన్షన్ ఇంటికి తీసుకొచ్చి ఇచ్చేటువంటి కార్యక్రమం కానీ, అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఆరోగ్యశ్రీ తీసుకొచ్చి అనేక హాస్పిటల్ని ఆధునీకరణ చేసి ఆ హాస్పిటల్ని కార్పొరేట్ స్థాయిలో తీర్చిదిద్ది ఆరోగ్యశ్రీ కార్డు ద్వారా పేదలకి ఉచితంగా వైద్యం అందించేటువంటి కార్యక్రమాలు కావచ్చు. అదేవిధంగా ఇళ్ల పట్టాలు 31 లక్షల మందికి పేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలని చెప్పి 16,000 కోట్ల రూపాయలతో పొలాలు కొని వాటిని ఫిల్ చేయించి రోడ్లు వేసి కరెంట్ సబ్స్టేషన్లు కట్టి డ్రైనేజీ అన్ని కార్యక్రమాలు అన్నీ కూడా చేకూర్చి మరి వాళ్ళకి 16 లక్షల ఇళ్ళు ఇప్పటికే నిర్మించారు. ఇంకొక 15 లక్షల ఇళ్ళు నిర్మాణంలో కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు మరి ఆయన ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టినవి, కొన్ని పెట్టకుండా కూడా పేద ప్రజలకి తోడుగా ఉండాలి, నీడగా ఉండాలి, వాళ్ళకి ఆర్థికంగా ఇబ్బంది లేకుండా ప్రభుత్వం నుంచి ఆర్థిక సహాయం చేయాలి. కరోనా వచ్చి 2 సంవత్సరాలు ప్రభుత్వం నడవకపోయా మీరు గుర్తెరిగి జగన్మోహన్ రెడ్డి గారు తప్పకుండా ఎన్నికల మేనిఫెస్టోతో వస్తారు. ఎన్నికల్లో అమలు చేసినటువంటి కార్యక్రమాలు చెప్తాడు, ఆయన మేనిఫెస్టో ఇచ్చినటువంటి కార్యక్రమాలు చెప్తాడు. కాబట్టి రేపు జరగబోయేటువంటి ఎన్నికల్లో ఆయన గెలిపిస్తే ఏం చేస్తారో కూడా చెప్తారు. చెప్పిన 100% అమలు చేసేటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. చంద్రబాబు 100% మోసం, దగ్గ, కుట్రలతో, వెన్నుపోటులతో ఆళ్ళకాళ్ళు ఇళ్లకాళ్ళు పట్టుకుని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాడు 2019 ఎన్నికల్లో మీరు ఫ్యాన్ గుర్తు మీద ముద్రించి ఆయన్ని ఈవీఎం బాక్స్లో బంధించారు. మీరు కనుక అప్రమత్తంగా లేకపోతే ఆయన మళ్ళీ ఆ ఈవీఎం బాక్స్ నుంచి వచ్చి సైకిల్ ఎక్కి టీ గ్లాస్ పట్టుకుని
లకమని చెప్పి మీ గుమ్మం దగ్గరికి వచ్చి డ్రాకుల్లో లాగా మీ రక్తం తాగుతాడని చెప్పి 124 సార్లు మీకోసం ఆయన బటన్ నొక్కాడు. ఒక్కసారి మీరు వెళ్ళి 2 బటన్లో ఫ్యాన్ గుర్తు పార్లమెంట్కి అసెంబ్లీ కనుక నొక్కితే శాశ్వతంగా ఈ చంద్రముఖి, ఈ చంద్రగ్రహణం, ఈ రాష్ట్రానికి పట్టినటువంటి పీడ శాశ్వతంగా విరగడైపోతుంది. ఇక 2029 ఎన్నికల్లో ఈ దొంగ మాటలు చెప్పేటువంటి వ్యక్తులు, ఎందుకంటే నీతి లేదు, నిజాయితీ లేదు, జాతి లేదు, ఓటు కోసం రెక్కాడితే కానీ డొక్కాడనటువంటి నిరుపేదల్ని అధికారం కోసం పందికొక్కుల్లాగా చంద్రబాబు నాయుడు, రామోజీరావు, రాధాకృష్ణ, బిఆర్ నాయుడు ఇటువంటి వెధవలు పందికొక్కుల్లాగా దోచుకోవడానికి అడ్డమైన వాగ్దానాలతో మీ ముందుకు రాబోతున్నారు. అప్రమత్తంగా ఉండండి. తప్పకుండా మీ ఓటు అనేటువంటి ఆయుధంతో చంద్రబాబుని 2024లో కనుక ఈవీఎంలో కనుక మీరు బంధిస్తే ఆయన్ని శాశ్వతంగా పాతాళంలో పాతిపెట్టి ఈ చంద్రముఖి, చంద్రగ్రహణం పిరగడి ఈ రాష్ట్రానికి విరగడిస్తాడు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి తెలియజేస్తూ, తప్పకుండా మీకు మంచి చేసినటువంటి వ్యక్తికి, మీకోసం జీవిస్తున్నటువంటి వ్యక్తికి నా విద్యా వికాస్ పబ్లిక్ స్కూల్ నందు ఫేర్వెల్ పార్టీని ఘనంగా నిర్వహించడం జరిగింది. స్కూల్ నుండి విద్యార్థులు వెళ్తున్నప్పుడు ఎంత బాధపడతారో అంతకు పదింతలు తాము కూడా అదే బాధను అనుభవిస్తామని స్కూల్ కరస్పాండెంట్ డైరెక్టర్ ముప్పాళ్ల సుబ్బారావు, కొమ్మినేని సాంబశివరావు తెలియజేశారు. ఈ సందర్భంగా విద్యార్థులు ఆలపించిన నృత్యాలు, గానం పలువురిని ఆకట్టుకున్నాయి. 10వ తరగతి చదివి బయటకు వెళ్తున్న విద్యార్థులు ఉన్నత విద్యార్థులుగా ఎదగాలని ఆశిస్తున్నట్లుగా తెలియజేశారు. తమ స్కూల్ నుండి బయటకు వెళ్లే ప్రతి విద్యార్థి ఉత్తమ విద్యార్థిగా మారాలన్నదే తమ ధ్యేయంగా పాఠ్యాంశాలు బోధించడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో రిటైర్డ్ లెక్చరర్ సాంబశివరావు, లయన్స్ క్లబ్ మాజీ డైరెక్టర్ వైవి ప్రసాద్, విద్యార్థులు మరియు ఉపాధ్యాయులు పాల్గొన్నారు. నా స్నేహితులు, మిగిలిన ఆహుతులు అందరికీ నా కృతజ్ఞతలు. మీరంతా వచ్చినందుకు ఇది పిల్లలకు కాదు, నాకు కూడా ఎక్సైటింగ్గా ఉంటుంది. ఎల్కేజీ నుంచి 10th క్లాస్ చాలామంది ఎల్కేజీ చిన్న పిల్లలుగా చేరారు, 10th క్లాస్ దాకా వచ్చారు. అంటే వాళ్ళ మెమరీస్ అన్నీ కూడా మాతోనే ఉన్నాయి. ఇందాక ఎవరు చెప్పారు, అమ్మాయి పెళ్లి చేసి పంపించడం కాదు, ఇంకా బాధ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ యొక్క అభివృద్ధి మొదటి దశ నుంచి కూడా మేము క్లాస్ వైజ్గా అబ్జర్వ్ చేస్తున్నాం. కాబట్టి రోజువారీ పాఠాలు చెప్పడం ఒక ఎత్తు అయితే, వాళ్ళ యొక్క క్యారెక్టర్ని బిల్డ్ చేయడం ఎత్తు. అచ్చంగా రోజుకో 2 రోజులకు ఒకసారి చెప్తూ ఉంటారు, మీరు క్యారెక్టర్ ఎలా బిల్డప్ చేసుకోవాలి. మంచి స్టూడెంట్ అయినా, మంచి అధ్యాపకుడైనా క్యారెక్టర్ ఉన్నప్పుడు, టీచర్ కూడా ఎంత బాగా చెప్పినా అక్కర్లా, మంచి క్యారెక్టర్ ఉన్నటువంటి టీచరే టీచర్. అలాగే మంచి క్యారెక్టర్ ఉన్న స్టూడెంటే స్టూడెంట్. కాబట్టి క్యారెక్టర్ ఇంపార్టెంట్ చదువు కన్నా. క్యారెక్టర్ ఉంటే అన్నీ వస్తాయి. సమయ పాలన ఉండాలి, ముందు టైంకి రావాలి. 6 అంటే 6, మార్నింగ్ 6 అంటే 6. చాలా మంది 6:10, 6:15, 6:30 వస్తారు. కరెక్ట్ కాదు. ఏమంటాయి, నువ్వేం చదవాలి, నీకు డబ్బులు ఎంత ఉన్నాయి, మీ డాడీ వాళ్ళు చదివిస్తారా, నీ ఫైనాన్షియల్ పొజిషన్ సహకరిస్తుందా, అలాగే నువ్వు చదివే మేధశక్తి దగ్గర ఉందా, డాక్టర్ చదువుకోమంటే అందరూ చదవలేదుగా, నీ మేధశక్తి పర్మిట్ చేస్తుందా, ఎన్ని ఆలోచిస్తున్నా అని ఆల్టర్నేటివ్స్ అంటారు. ఇంటిలో నీకు ఇష్టమైంది, నువ్వు దేనికి పనికి వస్తావు అని సెలెక్ట్ చేసుకోవడమే ప్లానింగ్. కాబట్టి ఆ ప్లానింగ్ ఖచ్చితంగా ఉన్నాడు, తప్పనిసరిగా విద్యార్థులు విజయవంతంగా బయటకు వెళ్తారు. అలాగే ఆర్గనైజేషన్, అన్నిటికీ ఇంపార్టెంట్ ఆర్గనైజేషన్. అంటే ఏంటి, ఒక విధి, దానికి సంబంధించిన బాధ్యతను ఏర్పాటు చేయడం, అధికారాన్ని ఉపాధ్యాయులందరూ కూడా గ్రహించి అధికారాలని సరైనటువంటి బాధ్యతతో వాళ్ళ చేత విధులు నిర్వర్తింపజేయడమే ఆర్గనైజేషన్. కాబట్టి ఆర్గనైజేషన్ పక్కాగా ఉంటే, ప్లానింగ్ పర్ఫెక్ట్గా జరిగితే ఏ విద్యార్థి అనకూడదు. ఆల్రెడీ మనకు చెప్పారు, బాగా మీరు విద్యార్థులు చూసుకొని మాకు ఈ ర్యాంకులు వచ్చాయని చెప్పుకోవడం గొప్ప కాదు. 50 చెప్తారు. మంచి టీచర్లు ఉంటే మెరిట్ విద్యార్థులు ఎవరు చెప్పడం, పాఠం చెప్పి అక్కడికి వెళ్ళి కూర్చొని చదువుకోవాలంటే చదువుకుంటారు. కానీ 50 విద్యార్థి డల్ విద్యార్థి చేయడం జరిగింది. అప్పటి నుంచి కూడా నేను బిగ్ సారు, కృష్ణారావు గారు ముగ్గురం కూడా ఎంతో స్నేహంగా ఉంటున్నాం. ఇంకో సంవత్సరానికి 50 సంవత్సరాలు అవుతుంది మా స్నేహం చిగురించి. చిన్న కథ చెప్తాను. మా పిల్లలు కూడా, మా 2 పిల్లలు
ఇక్కడే చదివారు విద్యా వికాస్లో. ఇద్దరు కూడా ప్రస్తుతం అమెరికాలో ఉన్నారు. ఒక కుర్రాడు రోజు కూడా స్కూల్కి వెళుతున్నాడంట. వెళ్తూ దారిలో ఒక కొండ ఉంది. ఆ కొండ దగ్గర ఒక శిల్పి ఒక దేవతా విగ్రహాన్ని చెక్కుతున్నాడు. ఆ కుర్రాడు రోజు చూస్తున్నాడు ఆ చెక్కటం. వెళ్తూ వెళ్తూ కొన్నాళ్ళకి ఆ విగ్రహం చెక్కడం పూర్తయింది. పూర్తయిన తర్వాత అతను ఆ కుర్రాడు ఆ శిల్పితో అంటాడు, మీరు చక్కని దేవతా విగ్రహాన్ని చెక్కారు, మీరు నిజంగా దేవుడు అని చెప్పి అంటాడు. అప్పుడు ఆ శిల్పి అంటాడు, నేను కాదు, నువ్వు రోజు కూడా స్కూల్కి వెళ్తున్నావు, ఆ స్కూల్లో రాయి లాంటి నిన్ను రత్నంలాగా మారుస్తున్నారు మీ టీచర్సు, వాళ్ళు దేవుళ్ళు అని చెప్పి అంటాడు. అట్లా మీ టీచర్స్ అందరూ కూడా, మీ టీచర్సు, మీ చిన్న సారు, మీ పెద్ద సార్ అందరూ కూడా దేవుళ్ళేనా? అందరూ కూడా ఒకసారి తప్పట్లతో వాళ్ళకి అభినందనలు తెలియజేయండి. School journey we have shared. These students have not only excelled academically but have also demonstrated resilience and character. They have shown us what it means to overcome challenges with grace and determination. As they step into the world beyond these school walls, let us remind them of the values instilled during their time here: perseverance, integrity, and a passion for learning. These qualities will undoubtedly guide them towards success in their future endeavors. Dear 10th class children, as you spread your wings, now know that our doors are always open and you are remain an integral part of our school family. Cherish the memories, stay connected, and continue making us proud. May your futures be as bright as the potential we have witnessed in the Vidya Vikas. Farewell and all the best. Thank you one and all. Thank you. కష్టపడి చదవటం అనే దాంతో మిమ్మల్ని కన్నా తల్లిదండ్రులు కోరికలు తీర్చగలుగుతారు. మీ తోడబుట్టిన వాళ్ళని గర్వం పడే స్థాయికి తీసుకెళ్తారు. మీకు విద్యాబుద్ధులు నేర్పినటువంటి అధ్యాపకేతర సిబ్బంది అందరికీ కూడా ఆనందాన్ని, గర్వాన్ని ఇవ్వగలుగుతారు. కాబట్టి కష్టపడి జీవితంలో అత్యున్నత స్థానానికి ఎదిగి మీకు విద్యాబుద్ధులు నేర్పినటువంటి ఉపాధ్యాయులకి ఆనందాన్ని ఇచ్చి, కన్న తల్లిదండ్రులకి తోడబుట్టిన వాళ్ళకు కూడా ఆనందాన్ని ఇచ్చి, భవిష్యత్తులో మళ్ళీ ఈ స్థాయిలో ఉన్నామని మళ్ళీ ఈ సంస్థకే చెప్తే మీకు విద్యాబుద్ధులు నేర్పిన ఉపాధ్యాయులు ఎంతో సంతోషపడతారు, గర్వపడతారు. మేము గర్వపడే స్థాయిలో మీరందరూ ఎదగాలని కోరుకుంటూ ఆల్ ద బెస్ట్. నా పేరు సాంబశివరావు. నేను గుంటూరు జేకేసీ కాలేజీ లెక్చరర్గా పనిచేసి రిటైర్ అయ్యాను. మీ పెద్ద సారు నేను చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ని, గ్రాడ్యుయేషను, పోస్ట్ గ్రాడ్యుయేషను, క్లాస్మేట్స్ని, పక్క ఊళ్ళే. ఈ ఫేర్వెల్ ఫంక్షన్కి వచ్చేటప్పటికి లైఫ్లో మీటింగ్స్, పార్టింగ్స్ చాలా కామన్ విషయం. అందరందరినో కలుస్తూ ఉంటాం, విడిపోతుంటాం, మళ్ళీ కొత్త వాళ్ళని కలుస్తుంటాం, మళ్ళీ విడిపోతుంటాం. అలాగే మీరు కూడా ఎక్కడెక్కడి నుంచి వచ్చి ఈ స్కూల్లో ఫ్రెండ్స్ అయ్యారు. మీటింగ్స్ బాగానే ఉంటాయి, పార్టింగ్సే కొంచెం ఇబ్బందిగా ఉంటాయి. మీరు వెల్కమ్ ఫంక్షన్ పెట్టినప్పుడు ఈ సంవత్సరం మొదట్లో వెల్కమ్ ఫంక్షన్ పెట్టుంటారు, చాలా ఆనందంగా ఉండేది ఆ రోజు. బట్ ఇవాళ వచ్చేటప్పటికి ఏంటంటే మిక్స్డ్ ఫీలింగ్స్ ఉంటాయి. ఎందుకంటే కాలేజీ నుంచి స్కూల్ నుంచి బయటకు వెళ్ళిపోతున్నాము అనేటువంటి ఫీలింగ్. అంటే రేపటి నుంచి మీకు ఈ కాలేజ్ స్కూల్ తోటి ఏం సంబంధం ఉండదు, ఆ ఫీలింగు. అదేవిధంగా ఈ స్టూడెంట్స్ వచ్చేటప్పటికి ఇన్నాళ్ళ నుంచి కంటికి రెప్పలా కాపాడుకున్నటువంటి స్టూడెంట్స్ ఇక మాకు సంబంధం లేకుండా పోతున్నారే అని చెప్పేసి మీ డైరెక్టర్స్ చాలా ఎమోషనల్గా ఫీల్ అవుతున్నారు. ఇందాక నుంచి మీ పెద్ద సార్ని చూస్తున్నాను, ఆల్మోస్ట్ కళ్ళమ్మ నీళ్ళు వస్తూ ఉన్నాయి. ఎందుకంటే ఒక ఆడపిల్లని అనేక సంవత్సరాల పాటు పెంచి పోషించి అత్తగారింటికి పంపించేటప్పుడు ఒక పేరెంట్ ఏ విధంగా ఫీల్ అవుతాడో ఆ విధంగా ఫీల్ అవుతాడు. ఏపీ ల్యాండ్ టైటిల్ డిడ్ యాక్ట్పై ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలను వైసీపీ లీగల్ సెల్ నాయకులు కె మురళి ఖండించారు. గుడివాడ కోర్టు భవనాల సముదాయాల ప్రాంగణంలో లీగల్ సెల్ నాయకులు మురళి,
రహమతుల్లా మీడియాతో మాట్లాడుతూ ల్యాండ్ టైటిల్ యాక్ట్ ఏ విధంగా పురుడు పోసుకుంది, ప్రతిపక్షాలు చేస్తున్న రాజకీయ అంశాలను సవివరంగా తెలియజేశారు. ఒకవేళ ఈ సవరణ వల్ల ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు ఉన్నా వాటిని సవరించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నప్పటికీ కావాలనే రాజకీయంగా ఇటువంటి విమర్శలు చేస్తున్నారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదులు బార్ అసోసియేషన్ సభ్యులు పాల్గొనడం జరిగింది. అందరికీ నమస్కారం. మొట్టమొదటిసారిగా ముందు న్యాయవాదుల విజ్ఞప్తి మేరకు 20 రూపాయల స్టాంపును రద్దు చేస్తూ జీవో తీసుకొచ్చినందుకు గాను గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి మా లాయర్ల అసోసియేషన్ తరఫున ముందు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. రెండో విషయం ఏంటంటే, రాష్ట్ర వ్యాప్తంగా న్యాయవాదులు చేస్తున్న ఆందోళన ఏపీ టైటిలింగ్ యాక్ట్ గురించి. ఈ ఏపీ టైటిలింగ్ యాక్ట్ అనేది ప్రజలకు న్యాయవాదులకు లాభమా నష్టమా? లాభం అయితే ఏమి లాభం, నష్టమైతే ఏమి నష్టం అనేది బ్రీఫ్గా వివరించే ప్రయత్నానికి కోసం ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. గతంలో మా న్యాయవాదులు ఉద్యమం చేస్తున్నప్పుడు కొంతమంది రాజకీయ నాయకులు కూడా వచ్చి ఆ ఉద్యమానికి మద్దతు తెలిపే నెపంతో ఈ యాక్టు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చారని చెప్పేసాను. ఈ యాక్ట్ వస్తే కనుక ప్రజలందరికీ కూడా నష్టం జరుగుద్దని, అలాగే యాక్ట్ అమలులోకి వచ్చిన తర్వాత ఈ భూములు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా గవర్నమెంట్ లాగేసుకుంటుంది అనే అసత్యాలని ప్రచారం చేశారు. ఇది ఏమాత్రం నిజం కాదు. ఇది పూర్తిగా ఖండిస్తున్నాం. ఈ యాక్ట్ రావటం వలన లాభాలు ఉన్నాయి, కొంచెం నష్టాలు కూడా ఉన్నాయి. ఆ నష్టాల మీదే మా న్యాయవాదులు ఈరోజు ఉద్యమం చేస్తున్నారు. ఆ ఉద్యమానికి మేము సహకారం కూడా ఇస్తూ ఉన్నాం. ముందు ఈ యాక్ట్ అసలు ఎందుకు వచ్చింది, ఎవరు ప్రవేశపెట్టారు, దీనివల్ల లాభ నష్టం ఏంటి చెప్పుకున్నాం. ఈ యాక్ట్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ సూచనల మేరకు, నీతి ఆయోగ్ సలహా మేరకు అన్ని రాష్ట్రాలలో భూమికి సంబంధించి ఒక గ్యారంటీ పట్టా ఒకటి కల్పించాలి. ఈ భూ తగాదాలు దేశవ్యాప్తంగా పెరిగిపోతున్నాయి కనుక దాని పరిష్కార నిమిత్తం గవర్నమెంట్ ఒక పటిష్టమైన చట్టాన్ని తీసుకురావాలనే ఉద్దేశంతో నీతి ఆయోగ్ సూచన మేరకు ఈ చట్టాన్ని తీసుకురావడానికి రూపకల్పన చేయడం జరిగింది. ఇది వాస్తవంగా 1999లోనే చంద్రబాబు గారి ప్రభుత్వ హయాంలోనే దీన్ని డ్రాఫ్ట్ తయారు చేయటం, దాన్ని సెంట్రల్ గవర్నమెంట్కి పంపించడం జరిగింది. అది 3 సార్లు రిటర్న్ అవ్వటము, తదుపరి 2022 జూన్లో ఇదే అసెంబ్లీలో మళ్ళీ దాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. 2022 జూన్లో ఈ యాక్ట్ ప్రవేశపెట్టినప్పుడు అసెంబ్లీలో ఉన్న 175 మంది ఎమ్మెల్యేలు ఎవరు కూడా దీన్ని వ్యతిరేకించలేదు. కారణం ఏంటంటే, ఈ యాక్ట్ వలన ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేవన్న ఉద్దేశంలోనే అప్పుడు ఎలాంటి ఎదుర్కొని చేయలేదు. అలాగే టీడీపీకి ఉన్న ఎమ్మెల్యేలు కూడా ఎవరు కూడా దానికి అభ్యంతరం చెప్పడం కానీ, ఇది ప్రజలకు నష్టమని కూడా ఎవరు కూడా అభ్యంతరాలు చెప్పాల. ఇది వాస్తవం జరిగింది. ఇది జరిగింది. ఇదైతే అసలు ఈ చట్టం తీసుకొచ్చిందే జగన్మోహన్ రెడ్డి అన్నట్టుగా, జగన్మోహన్ రెడ్డి గారికి తీసుకొచ్చారు చట్టం అన్నారు. ఇది తీసుకొచ్చింది వాస్తవంగా చంద్రబాబు గారి హయాంలో తీసుకొచ్చారు. చట్టం అయ్యటకు 2022 జూన్లో అసెంబ్లీలో చర్చ జరిగిన తర్వాతే ఇది చట్టం అయింది. అది చట్టంగా రాష్ట్రపతి ఆమోదానికి పంపించడం జరిగింది. అలాగే ఈ చట్టం మూలంగా ప్రజలకు వచ్చే ఉపయోగం ఏంటంటే, ఇప్పటి వరకు కూడా దేశంలో కూడా భూమికి సంబంధించి పూర్తి గ్యారంటీ ఇచ్చే పత్రాలు ఏవి లేవు. ఇప్పటి వరకు ఉన్న పాస్బుక్లు కానీ, టైటిల్ డీడ్స్ కానీ, ఆర్ఓఆర్ అడంగలు కానీ కూడా ఏవి కూడా శాశ్వతమైన పట్టాలు అయితే కాదు. దానిలో చాలా లిటిగేషన్ మనం గమనిస్తూ ఉన్నాం, పబ్లిక్ కూడా గమనిస్తూ ఉన్నారు. పట్టా ఒక పేరు ఉంటుంది, ఆర్ఓఆర్ అడంగల్ ఒక పేరు ఉంటుంది, అడంగల్ ఒక పేరు ఉంటుంది, పాస్బుక్ ఇంకోటి పేరు ఉంటుంది. ఇలాంటి లిటిగేషన్ జరగకుండా ప్రభుత్వం పటిష్టమైన చట్టం తీసుకొచ్చి అన్నిటికీ కలిపి అన్ని కూలంకుషంగా పరిశీలించి అన్నిటికీ ఒకే పట్ట
ఇంకా ఆరో రాడంగాలు ఉండదు, పట్టణ పాసుకొస్తూ ఉండదు, ఏమీ లేకుండా స్ట్రైట్లీ డిస్ప్యూట్ లేకుండా ఒక చట్టాన్ని ఒక పట్టా తీసుకురావాలనే ఉద్దేశంతో ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకురావడం జరిగింది. దీనివల్ల ప్రజలకు ఉపయోగం ఏంటంటే ఒకవేళ అన్నీ పూర్తి చేసుకుని అన్ని షరతులు పూర్తి చేసుకుని అన్ని రకాలుగా వడపోత అయిపోయిన తర్వాత కూడా ఒక గవర్నమెంటు టైటిల్ కనుక ఒకటి ఇచ్చేస్తే కనుక దానిలో ఎవరికైనా ప్రజలకు నష్టం కలిగితే కనుక ఆ నష్టాన్ని చెల్లించే బాధ్యత కూడా గవర్నమెంట్ తీసుకుంటుంది. ఏ గవర్నమెంట్ ఉన్నాయి, ప్రభుత్వమే బాధ్యత తీసుకుంటుంది. దానివల్ల ప్రజలకు లాభమా నష్టమే ప్రజలు ఆలోచించవలసింది కోరుతున్నాం. ఇంత భూమి కొనుగోలు అమ్మకాలకు సంబంధించి లాభ నష్టాలు జరిగితే నష్టం జరిగితే కనుక దానికి ప్రభుత్వం నేను హామీ ఇస్తాను, నష్టపరిహారం చెల్లిస్తాననే యాక్ట్ ఇంతవరకు లేదు. అదే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్. దీన్ని ఒక ఆంధ్రప్రదేశ్లోనే కాదు అసలు అమలు చేయడం ఇంకా జరగట్లేదు అనుకోండి. వాస్తవంగా మహారాష్ట్రలో ప్రజెంట్ ఇది అమలు జరుగుతుంది. ఫస్ట్ ఆంధ్రప్రదేశ్ జరుగుతుంది, ఆంధ్రప్రదేశ్ తీసుకొచ్చా జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చారన్నారు, అదే అబద్ధం. ఇది జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చిన ప్రభుత్వం ఈ యాక్ట్ కాదు. అలాగని చెప్పి మొట్టమొదటిసారిగా ఆంధ్రప్రదేశ్లో అమలు అవ్వట్లేదు. ఇది మహారాష్ట్రలో ప్రస్తుతం అమల్లో జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు ప్రస్తుతం అది పెండింగ్లో ఉంది. దీనికి మన న్యాయవాదులు చెప్పే అభ్యంతరం ఏంటంటే ఈ చట్టం కనుక అమల్లోకి వస్తే సివిల్ కోర్ట్స్కి పరిమితులు పోయి ఏది చిన్న భూమికి సంబంధించిన తగాదాలు ఏమైనా జరిగితే కనుక అవి రెవెన్యూ వాళ్ళ దగ్గరికి వస్తాయి. అసలు చట్టాలు రూపొందించేదే రెవెన్యూ వాళ్ళు, చేసేది వాళ్ళ రెవెన్యూ వాళ్ళు కనుక మళ్ళీ రెవెన్యూ వాళ్ళ దగ్గరికి వెళ్తే కనుక రెవెన్యూ వాళ్ళకి ఒక లాయర్లకు ఉన్నంత చట్ట పరిజ్ఞానం కానీ న్యాయమూర్తులకు ఉన్న చట్ట పరిజ్ఞానం కానీ ఆ రెవెన్యూ వాళ్ళకి ఉండదు. కనుక ఏదన్నా డిస్ప్యూట్స్ వస్తే కనుక సివిల్ కోర్టులో అయితే కనుక కూలంకుషంగా విచారించి దాని మీద ఒక ఆర్డర్ పాస్ చేస్తే కనుక ఆ డిస్ప్యూట్ ఏదో జరిగితే కనుక రెవెన్యూ వాళ్ళకి పరిధి తప్పించి కోర్టుకి సివిల్ కోర్ట్స్కే మళ్ళీ పరిమితి ఇవ్వాలని చెప్పేసి మా వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. ఆ డిమాండ్ పూర్తిగా సహేతుకం, మంచిది కూడా. మా వాళ్ళు చేస్తున్న ఉద్యమం కూడా మంచిదే. ఉద్యమం చేయకపోతే ఏ యాక్ట్ కూడా రద్దు చేయడం కానీ జరగదు. ఉద్యమం చేయడం తప్పదు కూడాను. ఉద్యమాన్ని మేము సమర్థిస్తాము. కాకపోతే ఎంతవరకు అంటే దీన్ని యాక్చువల్గా ఈ యాక్ట్ అనేది రాష్ట్ర ప్రభుత్వం తయారు చేసింది కాదు. 2011లో కేంద్ర ప్రభుత్వం ఒక కమిటీని వేసి ఈ ల్యాండ్ టైటిల్ యాక్ట్ అనేది ఇండియా వ్యాప్తంగా అన్ని రాష్ట్రాలకి కావాలి. ఎందువల్లంటే ప్రపంచంతో మనం పోటీ పడాలంటే ఇక్కడ చట్టాల వల్ల ఇంటర్నేషనల్ కంపెనీలు రావటం లేదు. దానివల్ల భారతదేశం వెనుకబడి ఉంది. దాన్ని ముందుకు తీసుకెళ్లాలంటే ఎక్కడ సమస్యలు ఉన్నాయి ఆ సమస్యని పరిగణిస్తాకి దాన్ని ఆ సందర్భంలో కేంద్ర ప్రభుత్వం ఈ యాక్ట్ని తీసుకురావడం జరిగింది. 2011లో కమిటీ వేసింది. 2019లో ఆ కమిటీ ప్రకారం నీతి ఆయోగ్ ద్వారా అన్ని రాష్ట్రాలకి ఇంప్లిమెంట్ చేయమని చెప్పడం జరిగింది. దాని ప్రకారమే 2019లోనే అసెంబ్లీలో తీర్మానం చేసుకుంటాం. ఆ తర్వాత రాష్ట్రపతి గారికి పంపిస్తాం. ఈ మధ్యకాలంలో అక్కడ ఆమోదం జరగడం జరిగింది. అయితే కొంతమంది ఇక్కడ ఈ చట్టాన్ని ఇక్కడే తయారు చేశారు. ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కానీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వీళ్ళు చేశారు అనే కొంత అపోహ కూడా కొంతమందికి ఉంది. ఈ రూల్ అండ్ రెగ్యులేషన్స్ అనేది ఇక్కడ ఏం ఫ్రేమ్ అయినది కాదు. సెంట్రల్ గవర్నమెంట్ చెప్పింది, దాని ప్రకారమే వాళ్ళు చేయటం జరిగింది. దానితోడు ఇక్కడ మన ఏపీలో న్యాయవాద మిత్రులు దీని మీద, ఎందుకంటే ఈ సివిల్ టైటిల్స్ అన్నీనో సివిల్ సూట్ అన్నీనో మనకి పోతున్నాయి, ఇబ్బంది పడతాం అని వాళ్ళు నిరసన తెలియజేయటం, దాని మీద ప్రభుత్వం స్పందించి ఇప్పుడు రెవెన్యూ మినిస్టర్ గారు ప్రెస్ నోట్ వదలటం జరిగింది. ముఖ్యమంత్రి గారు కూడా దీని మీద సరే ఏదైనా అడ్వకేట్స్ కానీ జడ్జెస్ కానీ ఇంకా పబ్లిక్ కానీ వాళ్ళందరి ఒపీనియన్లు తీసుకుందాం, దానికి ఎటువంటి ఏదైనా మార్పులు చేర్పులు కావాలంటే చేద్దాం అని చెప్పడం జరిగింది. అదేవిధంగా హైకోర్టులో కూడా న్యాయవాద మిత్రులు పిల్లేస్తే దాంట్లో కూడా అక్కడ ఏజీ గారు కూడాను దీన్ని ఇంకా మేము పరిగణలో తీసుకునేది లేదండి, ఇప్పుడే తీసుకోవట్లేదు, సర్వే మొత్తం అవ్వాలి, సర్వేలు ఎప్పుడో బ్రిటిష్ కాలంలో జరిగినాయి, 100 సంవత్సరాలు అయిపోయింది, ఈ సర్వేలు కొత్తగా అన్నీ అయ్యాక దాన్ని ఏ విధంగా మనం ఎంతవరకు చేయాలి,
ఏదైనా చేసినా కూడాను ప్రజల మంచి కోసం, ప్రజల కోసమే మనం చేసేది అని అక్కడ అఫిడవిట్ ఇవ్వడం కూడా జరిగింది. మనం ముఖ్యంగా చెప్పేది ఏంటంటే దీని గురించి ఇప్పుడే ఇంప్లిమెంట్ కాదు ఇది. దీంట్లో ఏదైనా లోపాలు ఉంటే అది కూడా సవరించి అందరికీ న్యాయబద్ధంగా చేసే విధానంలో చేస్తామని ప్రభుత్వం కానీ కోర్టు కానీ అన్నీ చెప్పడం జరిగింది. దాన్ని ఇందాక మా మిత్రుడు అన్నట్టు ఒక వర్గం వాళ్ళు దాన్ని తప్పుగా బయటికి తీసుకెళ్తున్నారు కాబట్టి ఆ విధంగా జరగదని తెలియజేస్తూ ఆశా వర్కర్లు తమ న్యాయపరమైన డిమాండ్లు పరిష్కరించాలని కోరుతూ చెలే విజయవాడకు వెళ్తున్న తరుణంలో పోలీసులు వారిని అడ్డగించి అరెస్టులు చేయడం దారుణమని సిఐటియు నాయకులు లక్ష్మణరావు తెలియజేశారు. ఆశా వర్కర్లను ఎన్జీఓ హోంలో నిర్బంధించారన్న విషయం తెలుసుకున్న సిఐటియు మరియు ఐద్వా సంఘ నాయకురాలు రజని అక్కడికి చేరుకొని మద్దతు తెలియజేశారు. విమర్శించే వారి గొంతులోకి ఏ విధంగా ప్రభుత్వం ప్రవర్తిస్తుందని వారు మండిపడ్డారు. ఈరోజు ఆశా వర్కర్ల సమస్య మీద విజయవాడలో ధర్నా చేయాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది. అంతకుముందు ఆశా వర్కర్లకు ఉన్నటువంటి సమస్యల మీద ప్రభుత్వానికి మెమరాండాలు ఇచ్చారు, రాయబారాలు నడిపారు. అయినప్పటికీ కూడా ప్రభుత్వం స్పందించలేదు. మరి దానికి నిరసనగా ధర్నా కార్యక్రమాన్ని ఈరోజు పెట్టాలని చెప్పి మరి రాష్ట్ర వ్యాప్తంగా తీసుకున్నటువంటి ఆశా వర్కర్ల యొక్క నిర్ణయాన్ని, మరి ధర్నా కార్యక్రమాన్ని జయప్రదం అవ్వకుండా ఇళ్ల దగ్గరే మరి హౌస్ అరెస్టులు ఇప్పటికే చేశారు రాష్ట్ర వ్యాప్తంగా. మరి బంటుమెల్లి నుంచి వచ్చినటువంటి ఒక 10 మందిని, గూడూరు నుంచి వచ్చినటువంటి ఒక 4గురిని మరి ఇక్కడ రైల్వే స్టేషన్లోనే అరెస్ట్ చేసి ఒక 14 మందిని రైల్వే పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లకుండా ఇక్కడ ఎన్జిఓ హాల్లో నిర్బంధించి ఉంచడం అనేది చాలా దుర్మార్గమైనటువంటి విషయం. ప్రభుత్వం మరి వీళ్ళు అడిగేటువంటి న్యాయమైనటువంటి కోరికలు, సమాన పనికి సమాన వేతనం, చనిపోయిన తర్వాత మట్టి ఖర్చులకు కొంత అమౌంట్ ఉన్నాయి, అట్లాగే సుప్రీంకోర్టు జీవోని అమలు చేయాలని చెప్పి వీళ్ళు అడిగినటువంటిది బెనిఫిట్స్, రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాలని చెప్పి ఈ యొక్క డిమాండ్స్ మీద ప్రభుత్వానికి వినతిపత్రం ఇస్తే మరి ప్రభుత్వం స్పందించాల్సింది పోయి మరి నిర్బంధం అనే పద్ధతిలో ఉద్యమాలను అణచివేయాలనే పద్ధతిలో ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది. మరి ధర్నా చేయడం ఏంటంటే రాజ్యాంగంలో హక్కు, మరి ఈ యొక్క హక్కును కూడా కాలు రాసే పద్ధతిలో ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది. మరి ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి మరి ఆశా వర్కర్ల న్యాయమైనటువంటి డిమాండ్స్ని పరిష్కారం చేయాలి. లేని పక్షంలో తప్పకుండా ఏంటంటే ప్రతిఫలం అనుభవిస్తూ ఉంటుంది, చర్మగతం పాడేటువంటి పరిస్థితి ప్రభుత్వం తెచ్చుకుంటూ ఉంటుంది. కాబట్టి ప్రభుత్వం వెంటనే స్పందించి ఆశా వర్కర్లకి న్యాయమైనటువంటి డిమాండ్లని పరిష్కారం చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం. రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ఆశా వర్కర్ల యూనియన్లు ధర్నా చేయడానికి పిలుపివ్వడం జరిగింది. ఇందులో భాగంగా డాక్టర్స్ కానీ యూపీహెచ్సి కానీ అందరికీ మెమరాండాలు ఇవ్వడం కూడా జరిగింది ఆశా వాళ్ళు. మరి ఇలా వీళ్ళు న్యాయమైన కోరికలు ఏంటంటే సమాన పనికి సమాన వేతనం, అలాగే సుప్రీంకోర్టు తీర్పిచ్చినట్టు, ఎందుకంటే చిన్న కుటుంబం బతకాలంటే ఈ రోజులో ఎంత అవసరం అనేది చెప్పిన సుప్రీంకోర్టు తీర్పుని అమలు చేయమని అంటున్నారు. దాన్ని కూడా ఈ ప్రభుత్వం అమలు చేయటం లేదు. అలాగే కరోనా టైంలో వర్క్ చేసినప్పుడు చనిపోయినారు, వాళ్ళకి 10 లక్షల ఎక్స్గ్రేషన్ ఇస్తామన్నారు, అది ఇప్పటికీ సరిగా అమలు చేయలేదు. అది కూడా ఎక్స్గ్రేషన్ అమలు చేయాల్సిందిగా కోరుతున్నాము. అలాగే వీళ్ళు ఉద్యోగం చేస్తున్నప్పుడు మెటర్నిటీ లీవులు అనేది వీళ్ళకి లేవు. పొద్దు నుంచి సాయంత్రం దాకా వాళ్ళు ఇష్టం పని ఒత్తిడి బాగా పెంచుతున్నారు. ఏఎన్ఎంలు కానీ డాక్టర్స్ కానీ వీళ్ళ మీద పని ఒత్తిడి బాగా పెంచుతున్నారు. ఆ పని ఒత్తిడిని కూడా తగ్గించమని చెప్పి వీళ్ళని అడుగుతున్నారు. ఇలా న్యాయమైన కోరికలు ప్రభుత్వం పట్టించుకోకుండా వీళ్ళ మీద నిర్బంధనం పెట్టడం అంటే ప్రభుత్వానికి చాలా సిగ్గుచేటు. ఇప్పటికైనా సరే ఆడవాళ్ళు వాళ్ళ ఉద్యోగాలు చేస్తున్నప్పుడు వాళ్ళు పడుతున్న శ్రమలను వాళ్ళు ప్రభుత్వానికి చెప్పి మాకు ఉన్న డిమాండ్స్ తీర్చండి అని చెప్పి అడుగుతున్నారు. దాన్ని ఇప్పటికైనా ఈ ప్రభుత్వం మేల్కొని వాళ్ళకి న్యాయమైన కోరికలు డిమాండ్స్ పరిష్కరించకపోతే రాబోయే రోజుల్లో ఆశా వాళ్ళందరూ కూడా తగిన బుద్ధి చెప్తారని చెప్పి మా మహిళా సంఘంగా డిమాండ్ చేస్తారు. గుడివాడ పట్టణ స్థానిక ఎన్జీఓ హోం నందు ఆకలితో ఉన్న అనర్థులకు ఆకలి తీర్చాలనే ఆలోచనతో ఆంజనేయులు కుమార్తె ఓజస్విని పుట్టినరోజు సందర్భంగా మాచర్ల రామకృష్ణ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా సామాజికవేత్త డాక్టర్ మాచర్ల రామకృష్ణ మాట్లాడుతూ అన్నదానం పరబ్రహ్మ స్వరూపం అనే సంకల్పంతో గుడివాడ పట్టణంలో ఆకలి చావులు ఉండకూడదనే ఉద్దేశంతో రోడ్ల మీద ఉన్న యాచకులకు, పేదవారికి, ఆకలితో ఉన్న అనర్థులకు ఆహారం అందజేస్తున్నామని, అదేవిధంగా ఈ రోజు మా స్నేహితులు ఆంజనేయులు కుమార్తె ఓజస్విని పుట్టినరోజు సందర్భంగా పేదలకు ఆహారం అందజేయడం జరిగిందని తెలియజేశారు. చిన్నపిల్లల్లో చదువుతో పాటు సామాజిక సేవ కూడా నేర్చుకోవాలని, మన పుట్టినరోజులు ఆడంబరాలు కాకుండా ఆకలి అన్నవారికి సహాయం చేస్తే ఆ భగవంతుని ఆశీస్సులు ఉంటాయని తెలియజేశారు. అన్నదానం పరబ్రహ్మ స్వరూపం అనే నినాదంతో ఆకలితో ఉన్న అనార్థులకి ఆహారం అందజేయాలని ఆకాంక్షతోనే ఈ గుడివాడ పట్టణ ఆర్కే వారస్ తరఫున ఇలా అన్నదాన కార్యక్రమం చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు
మా స్నేహితులు ఆంజనేయులు గారి వారి పాప పుట్టినరోజు సందర్భంగా ఈరోజు ఇక్కడ రోడ్ల మీద ఉన్న యాచకులు కానీ పేదవారి మధ్యలో కేక్ కట్ చేసి వారికి ఆ పాప పేరు మీద ఈ భోజనం కార్యక్రమం నిర్వహించడం జరిగింది. చాలామంది పుట్టినరోజులు అంటే ఇంట్లో ఆడంబరాలుగా కుటుంబ సభ్యులతో హడావుడిగా చేస్తూ కేకులు కట్ చేస్తూ స్ప్రేలు కొట్టుకుంటూ మంచి హడావుడిగా చేస్తూ ఉంటారు. కానీ మన పిల్లల్లో చదువుతో పాటు సమాజానికి కూడా సేవ చేయాలనే ఆకాంక్షతోనే ఈరోజు మా స్నేహితుడు ఆంజనేయ గారి వారి కుమార్తెతో ఇక్కడే కేక్ కట్ చేసి ఈ ఆకలితో ఉన్న అనాథలకి ఆహారం అందజేయడం జరుగుతుంది. ఆ పాపకి ఆ భగవంతుని ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా మా RKVRS తరపున ఇక్కడ భోజనం తిన్న ఈ ఈరు తరపున భగవంతుని ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నా. అదేవిధంగా గుడివాడపట్నం ప్రజలకు కూడా చిన్న విజ్ఞప్తి అండి, మీది ఏ ఫంక్షన్లు అయినా సరే, ఏ పుట్టినరోజులైనా పెళ్లి రోజులైనా ఏ ఫంక్షన్లు అయినా సరే మాకు RKVRS తెలియజేస్తే మీ పేరు మీద ఆకలిగా ఉన్న అనాథలకు ఆహారం అందజేసి వాళ్ళ ఆశీర్వాదంతో పాటు భగవంతుని ఆశీస్సులు కూడా. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమంలో భాగంగా గంగాధర్పురంలో పర్యటించిన వెనుగండ్ల రాము ఇంటింటికి వెళ్లి జనసేన టీడీపీ ప్రభుత్వంలో ప్రజలకు అందించే సంక్షేమ పథకాలను వివరించిన నేతలు. పెద్దలింగాల గ్రామంలో నిర్మించిన రైతు భరోసా మరియు నూతన సచివాలయాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే కొడాలి నాని. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను 99% నెరవేర్చిన ఏకైక ముఖ్యమంత్రి జగనంటూ కొనియాడిన ఎమ్మెల్యే. ఆశా వర్కర్ల అక్రమ అరెస్టును ఖండిస్తూ ప్రభుత్వాన్ని నిలదీసిన సిఐటియు నాయకులు. విజయవాడ వెళ్తున్న ఆశా వర్కర్లను అరెస్టు చేసి అదుపులోకి తీసుకున్న పోలీసులు. ఇవి ఈరోజు వార్తా విశేషాలు. మరలా తిరిగి రేపటి వీటీవీ న్యూస్లో కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి వీటీవీ గుడివాడ.